వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడేస్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో స్పెషల్ పెసరట్టు ఆరోగ్యంగా రుచికరంగా ఎలా చేయాలో ఇంకా ఈజీగా అండ్ సింపుల్గా చెప్పేస్తాను. అండ్ ఇంకా పెసరట్లు ఇలా వస్తే ఎవరండి తినకుండా ఉంటారు. ఇలా వేస్తే అలా దూదిలా నోట్లో కరిగిపోతాయి ఈ అట్లు. అండ్ ఇంకా ఈ చట్నీ చూస్తున్నారా, హోటల్ సీక్రెట్ చట్నీ. హోటల్లా ఉంటుంది చట్నీ మాత్రం. సో ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనకెంత క్వాంటిటీ వరకు కావాలో పెసరట్ల కోసము పెసరపప్పుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల పెసరపప్పుకి 1 కప్పు బియ్యాన్ని యాడ్ చేసేసుకున్నాను. బియ్యం వేయడం వల్ల కొద్దిగా మంచిగా వస్తాయి, టేస్ట్ ఇంకా టెక్స్చర్ బాగుంటుంది పెసరట్టుది. సో 2 సార్లు వాష్ చేసేసుకోవాలి. బియ్యాన్ని పెసరపప్పుని వాష్ చేసేసుకొని మంచిగా దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసేసుకోవాలి. మంచిగా ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల అట్లనేవి అప్పటికప్పుడే టేస్టీగా ప్యాన్కి అంటకుండా మంచిగా వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు అట్టేసేటప్పుడు. సో ఇంకా ఇవి బాగా నానిపోయాయి కదా, తీసేసుకొని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టేసిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. నేను చెప్తున్నాను కదా, మీరు ట్రై చేయండి. ఈజీ రెసిపీ అండ్ ఇంకా ఇది చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. సాటర్డే బియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టేసి సండే ఈ రెసిపీ ట్రై చేయండి. హెల్దీ కూడా ఫ్యామిలీకి. అప్పుడప్పుడు హెల్దీ రెసిపీస్ కూడా తినాలి. అండ్ ఇంకా పిండి మొత్తం మిక్సీ పట్టేశారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. కొంతమంది మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి అల్లం వేసేస్తారు, టేస్ట్ వస్తుంది చాలా అలా వేయడం ద్వారా. నేను ఇక్కడ మర్చిపోయాను అవన్నీ యాడ్ చేయడము. కొత్తిమీర కూడా యాడ్ చేస్తారు. ఆలోపు మనము కావలసిన రుచికరమైన చట్నీ చేసేద్దాం. ఒక బౌల్ తీసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లోనే కొబ్బరికాయ, పుట్నాల పప్పు, కొద్దిగా పల్లీలు యాడ్ చేసేసి ఇంకా కొద్దిగా కారం కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చీలు ఉంటే పచ్చిమిర్చీలు, లేదా ఎండుమిర్చీలు ఉంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొద్దిగా మూత పెట్టేసి 10 నుంచి ఒక 15 మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి అంతే. ఇంకేం చేయకూడదు, మధ్యలో మధ్యలో కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేస్తే చాలు. ఇవన్నీ బాగా మెత్తగా మగ్గాయి అని అన్నాక పచ్చివాసన పోయేంత వరకు దాంట్లోనే కావలసినంత సాల్ట్ యాడ్ చేసేసి మిక్సర్లోకి యాడ్ చేసేసి అండ్ ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే అంతే. చాలా ఈజీ ఈ చట్నీ. కావలసినంత సాల్ట్, వాటర్ వేసేసి మిక్సీ పట్టేయండి అంతే. మిక్సీ పట్టేశాక ఇలా ఉంటుంది చట్నీ మాత్రము. దానికి పోపు పెట్టేసుకోండి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్ ఆఫ్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు యాడ్ చేసేసుకొని కరివేపాకు, మిరపకాయలు అన్నీ యాడ్ చేసేసి పోపు పెట్టేసేయండి. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో చట్నీ మాత్రం. ఈ చట్నీని చూస్తే ఎవరైనా మన టిఫిన్ని వదిలిపెట్టారు. మనం చేసింది తప్పకుండా తింటారు. చట్నీ అంత టేస్టీగా ఉంటుంది, మీరు నమ్మండి. అండ్ ఇంకా దోశ పెనం తీసేసుకొని అట్లు వేసేయడం. చూస్తున్నారా నాకు ఇంత బాగా వచ్చాయో. అండ్ ఇంకా ఇలాంటి అట్టే రావాలంటే నేను చెప్పిన టిప్స్ మీరు పాటించాలి తప్పకుండా. అలాగే మీరు పెసరట్టు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. మేమైతే ఇలానే ట్రై చేస్తాం పెసరట్టు ఇంట్లో. సో ఇలా పెసరట్లు వేసేసుకొని అలా సండే టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది మాది. సో మీరు పెసరట్లు ఎలా వేస్తారు, మీ రెసిపీ ఏంటి, ఇంకా కొత్తగా ఎలా చేయాలి పెసరట్లు అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు ఈ పెసరట్టు రెసిపీ తప్పకుండా ట్రై చేయాలి. పెసరట్లు అయితే వేసేసాను. సో చట్నీ ఇంకా పెసరట్లు కలిపి తినేసేయాలి కదా. సో పదండి సర్వ్ చేసేసుకొని తినేద్దాం. అండ్ ఇంకా నేనైతే టేస్ట్ చూశాను, చాలా టేస్టీగా వచ్చాయి పెసరట్లు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ సజెషన్ని పాటిస్తాను. అండ్ ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.